రేపు కేటీఆర్ గారు మహాధర్నాకు నిరసనకు వస్తున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? కేటీఆర్ గారికి మరి మానవత్వం సిగ్గు శరం అన్నీ వదిలేసి ఈరోజు రాష్ట్రంలో మరి ప్రజాపాలనను ఆటంకాలు కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా శాంతి భద్రతల్ని మరి డిస్టర్బ్ చేసే విధంగా ఈ రాష్ట్రంలో వారి కార్యం సాగుతూ ఉంది. మహబూబాబాద్కి కేటీఆర్ రావాల్సిన అర్హత వారికి ఉందా? ఇక్కడ చూడండి, ఈ మహిళలు మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో భూములు కోల్పోయిన వారు ఆ రోజు మంత్రి గారి సత్యవతి గారి కాళ్ళు మొక్కిరు, కవిత గారిని ప్రాధేయపడ్డరు. శంకర్ నాయక్ గవర్నమెంట్ భూములన్నీ తన పేరు మీద తన బినామీ పేర్ల మీద ఎక్కించుకొని వీరి సొంత గత 100 సంవత్సరాల నుండి వాళ్ళు కాస్తు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వ భూమి అని చెప్పేసి మెడికల్ కాలేజ్ కింద లాక్కున్నప్పుడు ఈ కేటీఆర్ ఎక్కడ నిద్రపోయిందని అడుగుతా ఉన్నా. కలెక్టర్ ఆఫీస్, మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్లో సాలార్ తండా గిరిజన తండా వాసులు మా భూములు లాక్కోవద్దని చెప్పేసి ప్రాధాయపడ్డ రోజు ఈ కేటీఆర్ ఎక్కడ నిద్రపోయిందని మేము అడుగుతా ఉన్నాం. పాలిటెక్నిక్ కాలేజీ కోసం, హోంగార్డ్స్కి ఇళ్ల స్థలాల కోసం గిరిజనుల భూమి మహబూబాబాద్లో లాక్కున్నప్పుడు శంకర్ నాయక్ గారు, వారి మరి అనుచర మంత్రి, అదేవిధంగా పార్లమెంట్ స్థానిక కవితా నాయక్ గారు వీరందరూ ఆ రోజు ఎక్కడ నిద్రపోయారు? ఆ రోజు వీళ్ళకి గిరిజనులు కనబడలేదా? ఆ రోజు గిరిజన తండాల్లో ఎకరం కోల్పోతున్నామా తండావాసుల్ని కాపాడుకోవడానికి ఆ రోజు వీళ్ళు ఎక్కడ నిద్రపోయారు? మరి ఈరోజు కొడంగల్లో 1350 ఎకరాలు అన్ని సామాజిక వర్గాల వారివి, గిరిజనులే 200 ఎకరాలు ఉన్నాయి. మరి ఆ గిరిజనులు సామరస్యంగా స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తామని దాదాపుగా 120 ఎకరాలు ఇచ్చేసి కూడా తర్వాత ముఖ్యమంత్రి గారి స్థానిక కొడంగల్ నియోజకవర్గంలో ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పేసి కుట్రపూరితంగా నరేందర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అక్కడ కుట్రను లేపి రాష్ట్రంలో అశాంతిని మరి నెలకొల్పి మరి ఈరోజు మహబూబాబాద్కి వస్తూ ఉన్నారు. మహబూబాబాద్ పరిసర ప్రాంతంలో గిరిజన తండాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గిరిజన తండాలని గిరిజనులను రెచ్చగొట్టడం కోసం మహబూబాబాద్కి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గిరిజనులు చైతన్యవంతులు, ఇక్కడ గిరిజనులు గతంలో కడుపు కాలి నష్టపోయి ఉన్నవాళ్ళు, గతంలో మానుకోటలో రాళ్ల వర్షం కురిసిన సంగతి మర్చిపోవద్దు కేటీఆర్. తప్పకుండా అది పునరావృతం చేయాలనుకుంటే నువ్వు మహబూబాబాద్కు రా, లేదంటే శంకర్ నాయక్ గతంలో మీ మంత్రి గారు నిర్లక్ష్యం చేసిన మీ కవితా నాయక్ గారు మరి వారు కేటీఆర్ను రాకుండా శంకర్ నాయక్ కబ్జా చేసిన భూములన్నీ మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాతనే కేటీఆర్ ఇక్కడ ప్రజలకు అప్పచెప్పిన తర్వాతనే కేటీఆర్ గారు మహబూబాబాద్లో అడుగు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల భూములు కోల్పోవడంలో ప్రధాన పాత్ర ఎవరిది ఉండవచ్చు అంటారు? మహబూబాబాద్ జిల్లాలో ప్రతి గిరిజనుల భూమి కబ్జా చేసి అది ప్రభుత్వ మరి మెడికల్ కాలేజ్ కోసం కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కోసం కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కోసం కావచ్చు, శంకర్ నాయక్ గారే దీనికి ప్రధాన సూత్రధారి. ఆ శంకర్ నాయక్ గారిని వెనక నుండి నడిపించింది కేటీఆర్, హరీష్ రావు, ఇదే తక్కిలపల్లి రవీంద్రరావు గారు. గిరిజనుల పక్షాన పోడాలన్న రవినాయక్ కౌన్సిలర్ హత్య వెనుక కారణం ఏది ఉండవచ్చు? రవినాయక్ గారి సొంత పార్టీ కౌన్సిలర్ని మరి విచక్షణ రహితంగా మరి హత్య చేయించింది శంకర్ నాయక్ గారే, వారి పార్టీ కార్యకర్తలే. ఆ రోజు మాట్లాడని ఈ కవితా నాయక్ గారు, సత్యవతి రాథోడ్ గారు, కేటీఆర్ గారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని మహబూబాబాద్కి వస్తారో మరి వారి భార్యకు, వారి కుటుంబానికి, పిల్లలు ఇవాళ అనాథ శరణాలయంలో చదివించుకుంటా ఉన్నారు. తండ్రిని కోల్పోయిన బిడ్డలు అనాథగా మిగిలిపోయారు. వారి భూములు పోయినాయి, వారి ఆస్తులు పోయినాయి, వారి తండావాసుల ల్యాండ్లు పోయినాయి, భూములు పోయినాయి. మరి వారికి ఏం సమాధానం చెప్పడానికి మీరు వస్తారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కేటీఆర్ పర్యటన పట్ల గిరిజనులకు ఏ విధమైన పిలుపునిస్తున్నారు? మహబూబాబాద్, ముఖ్యంగా మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కోల్పోయిన మా గిరిజన సోదరులందరూ రేపు కేటీఆర్ ధర్నాను మీరు తప్పకుండా ఖండించాలి. వారు గతంలో చేసిన 10 సంవత్సరాల్లో చేసిన దోపిడీ వారికి వివరించి చెప్పి మరి మీకు న్యాయం జరిగే విధంగా మీరందరూ కదిలి రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. మానుకోట గిరిజనుల నష్టం జరిగినప్పుడు మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు రావడాన్ని మేము గిరిజనుల సంఘాల తరఫున పూర్తిగా ఖండిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ లాక్కున్న భూములను కూడా తిరిగి గిరిజనులకు ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.